పాకిస్తాన్ రోజు రోజుకి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతోంది. పాకిస్తాన్ భారత్పై ఎప్పుడైతే ఉగ్రవాదులను ఉసుగొల్పి మారణహోమానికి తెరలేపిందో అప్పుడు భారత్ పాకిస్తాన్పై నీటి ఆంక్షలు కూడా విధించింది. 1960లో మనం చేసుకున్న ఒప్పందం, ఆ ఒప్పందాన్ని ఇప్పుడు రద్దు కూడా చేసుకున్నాం. సింధు జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసుకోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ తీవ్ర నీటి సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నీళ్ల కోసం పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన అవే ధర్నా దృశ్యాలు మీరు చూస్తున్నారు. పాకిస్తాన్లో పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వచ్చి నీళ్ల కోసం యుద్ధాలు చేస్తున్న పరిస్థితి, నీళ్ల కోసం పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న పాకిస్తాన్కి చెందిన ఒక మంత్రి నివాసానికి కూడా నిప్పు పెట్టారు ఈ నీళ్ల కోసం. ఇప్పటికే మనం చినాబ్ నది నీటి ప్రవాహాన్ని ఆపేశాం, అలాగే సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాం. సింధు నది దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్ వైపు పారే నీళ్లను మనం బంద్ చేయడంతో పాకిస్తాన్ ఇప్పుడు ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్లో పంటలు ఎండిపోయే అవకాశం ఉంటుంది, పాకిస్తాన్ గొంతు ఎండిపోయే అవకాశం ఉంటుంది అనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పాకిస్తాన్లో సుమారు 70 నుంచి 80% నీటి అవసరాలన్నీ కూడా సింధు నదితోనే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా నీటి వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా కొన్ని డ్యామ్లను నిర్మించాలని అనుకుంటుంది. హెల్మండ్ నది పైన ఆ నది ప్రవాహం ఆపాలి అని ఆఫ్ఘనిస్తాన్ చూస్తోంది. అలాగే కాజకి డ్యామ్ కి సంబంధించి, కమల్ డ్యామ్ కి సంబంధించి కూడా అక్కడ నీళ్ళని ఎక్కువగా ఆపుతున్నారు అంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు కాబూల్ కునార్ నీటి ప్రవాహాన్ని కూడా డ్యామ్లు నిర్మించి ఆఫ్ఘనిస్తాన్ అడ్డుకోవాలని చూస్తుంది. ఇది పాకిస్తాన్ ని మరింత కలవరపెడుతుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కాబూల్ నది, కునార్ నది. ఇది హిందూ కుష్ పర్వతాల్లో ఆఫ్ఘనిస్తాన్లో పుట్టింది, పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. ఈ నదీ జలాలు కూడా పాకిస్తాన్కి చాలా అవసరం. ఇది పాకిస్తాన్లో నీటి అవసరాలను తీరుస్తుంది. ఇప్పుడు మనం సింధు నది జలాల ఒప్పందాన్ని ఎప్పుడైతే రద్దు చేశామో పాకిస్తాన్లో సింధ్ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాకిస్తాన్లో ఇప్పుడు కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. పెరిగిన నిత్యావసర ధరలతో జనం ఇబ్బందులు కూడా పడుతున్నారు. బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇప్పటికే తిరుగుబావుట ఎగరవేస్తున్నారు ప్రజలు. బలూచిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా అడుగుతుంది, మీరు కూడా భారత్ లాగా చర్యలు తీసుకోండి, నీటి పంపిణీ విషయంలో మీరు కూడా చర్యలు తీసుకోండి అని అటు ఆఫ్ఘనిస్తాన్ని ఎగదోస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. దేశ పరిస్థితులపై పాకిస్తాన్ మీడియాలోనే వరుస కథనాలు వస్తున్నాయి. ప్రజల సంక్షేమం కంటే ఉగ్రవాదుల కోసం నిధులు ఖర్చు చేస్తుంది పాకిస్తాన్. మొన్న IMF నుంచి వచ్చిన నిధులను కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడానికి, ఆయుధాలను కొనుక్కోవటానికి, భారత్పై మారణహోమాన్ని ఎలా సృష్టించాలి అనే విషయాలపై ఆలోచన చేయడానికి వాడుతుంది తప్ప అక్కడ ప్రజల సంక్షేమానికి పాకిస్తాన్ ఏమాత్రం ఆ నిధులను ఉపయోగించదు అని పాకిస్తాన్ ప్రజలకు కూడా అర్థమైపోయింది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 6 బాక్సులు మీరు చూస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, నీటి కోసం ధర్నాలు చేస్తున్నారు. అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. సాయుధులైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ సరిహద్దులో కాపలా కాస్తూ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న దృశ్యాలు అవి. ఇక మరో బాక్స్లో కూడా మీరు చూడొచ్చు పాకిస్తాన్లో భారత హైకమిషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారత ఎంబసీ దగ్గర ఎంబసీ అధికారులను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ఎంబసీని ఖాళీ చేసి వాళ్ళని దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశామో అందుకు ప్రతీకారంగా వాళ్ళు కూడా అవే ఆదేశాలు జారీ చేశారు. ఇక కింద 6వ బాక్స్లో మీరు చూడొచ్చు పాకిస్తాన్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సేవ్ పాకిస్తాన్, సేవ్ వాటర్ అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి బాక్స్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. నీళ్లు లేక అల్లాడుతోంది పాకిస్తాన్. సింధు నీళ్ల కోసం పాకిస్తాన్ ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఒప్పందం రద్దును పునఃసమీక్షించాలి అని పాకిస్తాన్ కోరుతుంది. సింధు నది నీళ్లు మావి అని పాకిస్తాన్ అంటుంది. కానీ మన పాలకులు కూడా చెప్తున్నారు, ప్రధాని మోదీ కూడా చెప్పారు, నీళ్లు రక్తం ఒకచోట పారవు అని. మరోవైపు పాకిస్తాన్
ఇప్పుడు కార్పొరేట్ వ్యవసాయం చేయాలి అని అనుకుంటూ ఉంది. అక్కడ ఉన్న భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి కార్పొరేట్ వ్యవసాయం చేయాలని అనుకుంటుంది. దాన్ని కూడా అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ వ్యవసాయానికి మేము వ్యతిరేకమంటూ పాకిస్తాన్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ కొద్ది రోజులుగా పాకిస్తాన్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సింధ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఒక్కసారి అక్కడ ఆందోళన జరుగుతున్న శబ్దాలను మనం విందాం. పాకిస్తాన్లో రోడ్లపైకి వచ్చి ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పోలీసులు ఆందోళనకారులపైకి కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఇటు సాధారణ దుస్తుల్లో ఉన్న సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తుల దగ్గర కూడా గన్స్ కనబడుతున్నాయి. వాటి గురించి కూడా కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్లో ఎక్కడ చూసినా మనకి ఉగ్రవాదులు కనబడుతుంటుంటారు. అందుకే సివిల్ డ్రెస్లో ఉన్న వారి చేతుల్లో కూడా అక్కడ బహిరంగంగానే ఇదిగో చూడండి ఒకసారి సివిల్ డ్రెస్లో ఉన్న వ్యక్తుల చేతుల్లో కూడా గన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇది పాకిస్తాన్లో ప్రస్తుత దుర్భర పరిస్థితి. పాకిస్తాన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతూ ఉన్నాయి. సింధ్ జనం ఆందోళనలు చేస్తూ ఉన్నారు. సింధు నది ఒప్పందాన్ని మనం రద్దు చేసుకుంటే ఫస్ట్ పడే ఎఫెక్ట్ సింధు ప్రాంతం పైన పడుతుంది, సింధు ప్రాంతం పైన పడుతుంది. ఇప్పటికే సింధు ప్రజలు కూడా అడుగుతున్నారు తమకు ప్రత్యేక దేశం కావాలి అని. అటు బలూచిస్తాన్ ప్రజలైతే ఏకంగా ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీపై తిరుగుబాటు కూడా చేస్తున్నారు. సింధులోని పాకిస్తాన్ మంత్రి ఇంటికి నిప్పు కూడా పెట్టారు ఆందోళనకారులు. నీటి కోసం జనం అల్లాడుతూ ఉంటే ఉగ్రవాదుల కోసం ధనాన్ని ఖర్చు పెడుతోంది పాకిస్తాన్ అంటూ ఆరోపిస్తూ పాకిస్తాన్ మంత్రి ఇంటికి నిప్పు కూడా పెట్టారు. మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రజలను గాలికి వదిలేసింది అని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పాకిస్తాన్ కేవలం ఉగ్రవాదుల కోసం మాత్రమే నిధుల సమీకరణ జరుపుతోంది అంటూ పాకిస్తాన్ ప్రజలే ఆందోళన చేస్తున్నారు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇప్పటికే మనం చినాబ్ సింధు నది నీళ్లను పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపేశాం. ఇటు కాబూల్ నది, కునార్ నది, కాబూల్ నది, కునార్ నది పాకిస్తాన్కి చాలా అవసరమైనటువంటి నదులు. హిందూకుష్ పర్వతాల్లో ఆఫ్ఘనిస్తాన్లో పుట్టి పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. కునార్ నది ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్లో మొదలై కాబూల్ నదిలో కలుస్తుంది. ఆ కాబూల్ నది పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆ కాబూల్ కునార్ నదులపై డ్యామ్లు నిర్మించాలని అనుకుంటోంది. నిజానికి ఆ రెండు నదులపైన ఎటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు లేవు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఎటువంటి ఒత్తిడి కూడా చేయలేదు. ఒకవేళ ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా డ్యామ్లను నిర్మిస్తే అది పాకిస్తాన్కు మరింత కష్టాన్ని నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తాలిబాన్ నేతలు అనుకుంటూ ఉన్నారు షతూత్ డ్యామ్ని నిర్మించాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇది కాబూల్ నదిపై ఉంటుంది. ఆ కాబూల్ నదిపై షతూత్ డ్యామ్ నిర్మిస్తే పాకిస్తాన్కి వచ్చే నీటిపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి మనకి సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ భారత్ మధ్య ఒక ఒప్పందం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ అదే ఒప్పందాన్ని చూపించి అంతర్జాతీయ సమాజం ముందుకు వెళ్తుంది. మాకు నీళ్లను ఆపేస్తే మేము రోడ్డున పడాల్సి వస్తుంది, మా ప్రజలు ఇబ్బందులు పడతారు, ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోంది అంటూ పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందుకు వెళ్తుంది. కానీ మన ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు నీళ్లు రక్తం ఒక చోట పారవు అని. ఇటు పాకిస్తాన్లో దేశ విభజన కోసం ఒకవైపు డిమాండ్ పెరుగుతూనే ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దేశ విభజన కోసం డిమాండ్ చేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత ప్రభుత్వానికి భారతదేశాన్ని కోరుతుంది మాకు మిసైల్స్ కావాలి అని. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా చెప్తోంది మీరు నీళ్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోండి అని. ఇప్పుడు ఒకవేళ తాలిబాన్ ప్రభుత్వం షతూత్ డ్యామ్ని నిర్మిస్తే పాకిస్తాన్కు మరింత కష్టకాలం ఎదురయ్యే అవకాశాలు ఉంటుంది. పాకిస్తాన్ మీడియా రాజకీయ నాయకులు కూడా ఈ మధ్యనే ఆఫ్ఘనిస్తాన్ నీటి ప్రవాహాన్ని తగ్గిస్తోంది అని ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ అటువైపు నుంచి మనం ఇటువైపు నుంచి నీళ్లను ఆపేసి అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా నీళ్లను ఆపేస్తే పాకిస్తాన్ తీవ్ర కరువు కోరలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ఒక ఎడారి దేశంగా
మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, ఎడారి దేశంగా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే నిజానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే నదులపై ఎటువంటి నీటి ఒప్పందాలు లేవు కాబట్టి, అంతర్జాతీయ నీటి ఒప్పందాలు లేవు కాబట్టి చట్టపరంగా ఆఫ్ఘనిస్తాన్పై ఎటువంటి ఒత్తిళ్లను పాకిస్తాన్ తీసుకుని రావడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అదే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మొదట్లో స్నేహ సంబంధాలు ఉన్న ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య స్నేహ బంధాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితే ఉంది. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో మన నేతలు కూడా కాబూల్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ దౌత్యవేత్తలతో మాట్లాడి వచ్చారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్కు స్నేహహస్తం అందించడానికే ఎదురు చూస్తుంది. భారత్తో స్నేహానికే ప్రపంచ దేశాలు ఆసక్తిని చూపుతూ ఉన్నాయి, స్నేహహస్తాన్ని అందిస్తూ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు కూడా మనం చాలా పెద్ద సాయమే చేశాం. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్కే స్నేహహస్తం అందించడానికి చూస్తోంది. అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నీళ్లను ఆపేసి ఇటువైపు నుంచి మనం సింధు నీళ్లను ఇవ్వకపోతే పాకిస్తాన్ త్వరలోనే ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది.